ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన ప్రచారాన్ని మరింత పెంచారు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య. నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం పారుమంచాల పీలింగాపురం గ్రామాల్లో గిత్తా జయసూర్య నంద్యాల మాజీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాడ శివానందరెడ్డి ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తూ మహిళలు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా ప్రచారం కొనసాగించారు. కూటమి అధికారంలోకి రాగానే నందికొట్కూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి సమస్యలను పరిష్కరిస్తామని, నీటి సమస్యలను తొలగిస్తామన్నారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తన గెలుపుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు గిత్తా జయసూర్య. మొన్న సూపర్ 6 ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలకు చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో బటన్ నొక్కి ఏదో సంక్షేమాలు చేశారని అంటున్నారు, కానీ ఏ వర్గాన్ని కూడా సంతృప్తిపరచలేదు. ఏ కాలనీకి వెళ్ళినా వాటర్ సమస్య అడుగుతున్నారు, బిల్డింగ్ల సమస్యలు, పెన్షన్లు కానివ్వండి. భర్త చనిపోయినటువంటి పెన్షన్లు సంవత్సరం 2 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా ఇంతవరకు భార్య పేరు మీద మారలేదు. ఇటువంటివన్నీ క్షేత్రస్థాయిలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే అన్ని వర్గాల వారిని, ఇప్పుడు రైతులైతేనే ఉంది, రైతు కూలీలైతేనే ఉంది, చదువుకున్నటువంటి విద్యార్థులకైతేనే ఉంది, అందరికీ అన్ని వర్గాల వారికి కూడా సమపాలన. ఈరోజు మీరు ఎంతసేపునే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు, కానీ గడిచిన ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ కొరకు చేసింది ఏమీ లేదు. ఈరోజు 50 సంవత్సరాలకే పెన్షన్ అంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టు పేదవాళ్ళ ఇళ్లలో పెళ్లి జరగాలంటే కూడా చంద్రబాబు నాయుడు 75,000 చంద్రన్న కానుక ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే ఆ కుటుంబాల్లో పెద్దను కోల్పోయినటువంటి కుటుంబాలకు ఆ రోజు భరోసాగా 5 లక్షలు ఉన్నటువంటి పెన్షన్, చంద్రన్న బీమా ఈరోజు దాదాపు 10 లక్షలకు పెంచినాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా ప్రజలంతా ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మాత్రం అధికారంలోకి రావడం ఖాయం. ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, ఎవరే కానీ, లీడర్లు కానీ, ఎవరే కానీ గ్రామాల్లో పర్యటించలేదు. ఈరోజు ఏదో చుట్టం చూపుకు వచ్చేసి మేము అది తెచ్చాం, ఇది తెచ్చామంటున్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు రైతాంగానికి కానివ్వండి, రైతు కూలీలకు కానివ్వండి, ఏ రోజు కూడా వాళ్ళు ఆదుకున్నటువంటి పాపాన లేదు. ఇప్పుడు నందికొట్కూరు మున్సిపల్ వాటర్ కానివ్వండి, అలాగే జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, కొన్ని గ్రామాల్లో హెల్త్ క్లినిక్ సెంటర్లు అని చెప్పి శాంక్షన్ చేశారు, కానీ అవి కేవలం పేపర్కి మాత్రం పరిమితం చేశారు. ఇంతవరకు అవి కట్టడాల్లోకి నోచుకోలేదు. కాబట్టి గ్రామాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలించినటువంటి పాలనకు నిదర్శనంగా ఈరోజు ఆయనను పట్టం కట్టాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. ఎందుకంటే అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని అందరినీ కూడా సమపాలనలో చేసి ఈరోజు ముందరికి తీసుకుపోతాడు. అలాగే నవ్యాంధ్ర నిర్మాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నమ్మకంతో పెట్టుకున్నటువంటి 30,000 ఎకరాలు దాదాపు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు. మరి అలాంటి